ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ న్యూ ఇయర్లో మరొకసారి మనం ప్రభు సన్నిధిలో చేరి మరి ఆయన స్తుతించుటకు ఘనపరచుటకు ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకే స్తోత్రం చెల్లిస్తాము. మరి ఇంతవరకు పాటలో మనం ఆయనను మహిమపరిచినాము. మరి ఆయన వాక్యాన్ని కొంతవరకు ధ్యానించుకుందాము. ఒక వాక్యం చదువుకొని స్టార్ట్ చేసుకుందాము. అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి నా బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. కృపల దేవ, నిత్య తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా నాయన తండ్రి, నా ద్వారా తండ్రి, మరి నా కొరకు నాయన తండ్రి, మీరు వాక్యాన్ని ఇస్తారని నమ్మి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరే మాతో మాట్లాడండి. మా ప్రతి ఒక్కరి ఆత్మీయ అక్కర్లు ఎరిగిన దేవుడవు కాబట్టి నాయన తండ్రి, నీ సన్నిధిలో మొరపెట్టుకొనిచున్నాము. మాతో మాట్లాడమని తండ్రి, మమ్మలను మీ వాక్యాన్ని అనుసరించే మనసు మాకు దయచేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో అప్పుడే నూతన సంవత్సరం వచ్చి 10 రోజులు గడిచిపోయింది. ఈరోజు 10th డే. మరి అనేక ఆలోచనలతో, అనేక ప్లాన్స్తో మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుంటాము. గత సంవత్సరము 2024లో ప్రభు మనకు చేసిన మేలన్నిటిని బట్టి ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ, ఆయన కృపను బట్టి మరి ఆయనను ఘనపరుస్తూ, అదే సమయంలో మనం ఏమైతే ప్లాన్ చేసుకున్నామో 2024 కొరకు, ఆ ప్లాన్ మనం అనుసరించింటే కృతజ్ఞతలు చెల్లిస్తుంటాము. ఒకవేళ దేంట్లో అయినా ఫెయిల్ అయితే గిన దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశించబెట్టిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఒక పాట ఉంటుంది సియోను గీతంలో, దేవుని స్తుతించరండి అనే పాట ఉంటుంది. దాంట్లో ఒక వరుస ఏముంటుందంటే, కోట్ల కొలది మరణించిరి మనమిచ్చట చేరి యున్నాము. కోట్ల కొలది మరణించిరి మనమిచ్చట చేరి యున్నాము. కాష్టముల బపి మనలనింకా, కాష్టముల బపి మనలనింకా జగమున జీవితులుగా నుంచినట్టి మహాదేవుని స్తుతించాలండి, గత సంవత్సరమున కాపాడెన్. సో అలాంటి ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈయన మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది మాట్లాడడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి మనము వాక్యంలోకి వెళ్దాము. అంతా చదువుకోగానే వివరించుకునేటప్పుడు ఒక్కొక్క మాట చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మనందరికీ తెలుసు, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక అంజూరపు చెట్టును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడుందంట? 6వ వచనం స్టార్టింగ్ లో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. కాబట్టి ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందంటే ద్రాక్ష తోటలో నాటబడి ఉంది. మరి అది యూదులకు అలవాటే అంట. ఒక వైన్ యార్డ్ ఉన్నప్పుడు దాంట్లో అక్కడక్కడ వేరే వేరే వృక్షాలు నాటడం అనేది వాళ్ళకి అలవాటు అంట. మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఎలా తన ద్రాక్ష తోటను కాపాడుకుంటూ వస్తున్నాడు, మరి ఎంత భద్రంగా దానికి అన్ని సౌకర్యాలు కలగజేస్తున్నాడు అనేది మనము చూస్తాం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. సో ఆ విధంగా తన ద్రాక్ష తోటను ఎంతో ప్రియంగా పెంచుకున్న ఆ తోటమాలి అయితే ఆ యొక్క యజమానుడు అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తారంటే యెషయా గ్రంథంలో, ఇశ్రాయేలే తన జనం అని చెప్తాడు, యూదా వారు తనకి ఇష్టమైన తోట అని చెప్తాడు. మనం ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే దానికి సాదృశ్యంగా ఇప్పుడు నేటి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేలీలే. విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నాం కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన వనంగా ఉన్నాం. అలాంటి సంఘం అనే వనంలో మరి మనల్ని ప్రభు నాటుతున్నాడు. మనమేమో మరి చాలా స్కిల్ఫుల్ అని లేదా
ఆయన కొరకు పని చేస్తామని, మనకు చాలా జ్ఞానం ఉందని కాదు గాని, మనకై మనము మనల్ని మనం నాటుకోలేదు గాని సంఘంలో ప్రభువే తన కృపను బట్టి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. ఆ విధంగా మనల్ని మన కొరకు మరణించడం ద్వారా మన పాప శిక్షను భరించి తన బిడ్డలుగా చేసుకొని, మరి ప్రభువే స్వయంగా సంఘం అనే ఆ ద్రాక్ష తోటలో మనల్ని నాటి ఉన్నాడు. ఆ విధంగా నాటిన ప్రభువే ఏం చేస్తున్నాడంటే, మనము 6వ వచనం కంటిన్యూషన్ చదువుకుంటే, అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ విధంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఎరువు వేసినాడేమో మరి తన తోటమాలి. అదేవిధంగా కావాల్సినన్ని నీళ్లు ఇచ్చినాడు, దానికి పారేటట్టుగా చేసినాడేమో, మంచి మట్టిని కూడా ఏర్పరిచినాడేమో, అవన్నీ ఏర్పరిచి మరి ఆ యొక్క తోటకు వచ్చి అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు ఆయనకేమంట, ఒక్క ఫలం కూడా దొరకలేదంట. అసలు ఎందుకు ఈ అంజూరపు చెట్టును వేసింటాడు అంటే, మనకు తెలుసు. అంజూరపు చెట్టు యొక్క ఉపయోగాలు మనకందరికీ తెలుసు. ఆదికాండంలోనే ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఆ అంజూర ఆకులతో వాళ్ళు వస్త్రాలు కుట్టుకున్నారు. సో, వాళ్ళ విషములను కప్పుకోవడానికి అంజూరపు ఆకులు పనికొచ్చినాయి. అదేవిధంగా మనకు హిజ్కియాను గురించి మనం ధ్యానిస్తే, అక్కడ ఆయనకు ఆ రాచపుండులేసినప్పుడు అది బాగు కావడానికి దాన్ని అంజూరపు ముద్దను తీసి దానికి కట్టడం అనేది మనము చూస్తాం. అదేవిధంగా ఎంతో ప్రతి సంవత్సర కాలం అంతా అది ఫలిస్తా ఉంటుంది. పండ్లు ఉపయోగపడతాయి. ఒకసారి ప్రభు కూడా మరి పచ్చగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఒకటి పండ్లు ఏమన్నా ఉన్నాయేమని వెతుకుతాడు. కాబట్టి అవి చాలా బాగా రుచికి చాలా బాగా ఉండిండొచ్చు. ఆ విధంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అంజూరపు చెట్టును నాటినాడు. ఈ 2 అంజూరపు చెట్ల పరిస్థితి అంటే, ఈ యొక్క ఉపమానంలో చెప్పబడిన అంజూరపు చెట్టు పరిస్థితి, మన యేసయ్య దేనికోసమైతే ఏ చెట్టునైతే పండ్ల కోసం వెతికినాడో ఆ చెట్టు యొక్క పరిస్థితి ఒకటే విధంగా ఉంది. 2 కూడా మరి మన తండ్రి అయిన దేవుడు యేసయ్య ఆశపడినప్పుడు అది ఫలాలను ఫలించలేదు. మరి మనం ఎలా ఉన్నాం? 2014 సంవత్సరం అంతా మరి నాట్ ఓన్లీ 2014 మనం రక్షించబడిన నాటి నుంచి ప్రభు మనల్ని ఎంతో మనం ఆయనలో అభివృద్ధి చెందేటట్టుగా చేస్తున్నాడు. మనము రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయనలో స్థిరపడినట్లుగా ఎంతో మంది ద్వారా మనకు వాక్యాన్ని అందజేస్తా ఉన్నారు. ఆయనలో స్థిరపడి ఎదగడానికి కొరకు వాక్యాన్ని అందజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచి మరి మనం పక్కకు పోకుండా ఆయన దారిలో నడిచేటట్టుగా మరి ఆయననే మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మరి మనము ఎంతవరకు ఆయన కొరకు ఫలిస్తున్నాము? ఆయన వెదక వచ్చినాడంట, పండ్ల కోసం వెదక వచ్చినాడంట అంజూరపు చెట్టు దగ్గరికి. మన దగ్గర కూడా ఆయన వస్తా ఉన్నాడు. నా బిడ్డ, నేను ఎన్ని సౌకర్యాలు ఇచ్చినాను కదా, ఇంత బాగా నేను కాపాడుతూ వస్తున్నాను కదా, ఇందాక పాడుకున్నాం కదా, ఎన్ని కోట్ల మందో చనిపోయినారు లాస్ట్ ఇయర్లో, ఈ సంవత్సరాల కొద్దీ. కరోనా అప్పుడైతే ఇంకా చెప్పలేం. అలాంటి సంవత్సరాలన్నీ మన ముందే గడిచిపోయినాయి. మనకు ఆప్తులైన ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపోయినారు. కానీ మనం ఇక్కడ చేరి ఉన్నాం. మనం ఇక్కడ చేరి ఉన్నాము కానీ పాట పాడుకున్నాం. మన జీవితాన్ని పొడిగిస్తూ ప్రభు మన జీవితాన్ని కొనసాగింపజేస్తా ఉన్నాడు. మరి మన దగ్గరకు వచ్చి ప్రభు వెతికినప్పుడు మనం ఏమన్నా ఫలించినామా? ఫలాలను చూస్తున్నాడు ఆ ప్రభు మనలో ఏమన్నా? పచ్చగా ఉన్నాం, ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, పాటలు పాడుతున్నాం అంటే అవన్నీ తప్పని కాదు. వాక్యాన్ని బాగా ధ్యానించాలి, బాగా ప్రేయర్ చేసుకోవాలి, మంచిగా ఆయనను స్తుతించడానికి మహిమపరచడానికి మంచిగా పాటలు పాడాలి, అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన కొరకు మనం ఫలిస్తున్నామా? మనల్ని వెదక వచ్చినప్పుడు ఆయన మనలో ఏవైనా ఫలాలు చూస్తున్నాడా అని ప్రభు మన కొరకు చూస్తా ఉన్నాడు. ఆ తర్వాత 7వ వచనంలో చూస్తే, కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఎంజాలపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. మనం ఇందాక చూసుకున్నట్టుగా ఏమీ దొరకలేదంట. అందుకని ఆ యజమాని ఏమంటున్నాడు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు రాజస్వార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అదేవిధంగా యోహాన్ గారు కూడా, బాప్తిస్మా ఇచ్చి యోహాన్ గారు కూడా మరి రాజస్వార్తను ప్రకటించినాడు. ఆయన ఏమని చెప్తాడంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్తా అంటే,
మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఎప్పుడైతే ప్రభు కృపను బట్టి మనం మారు మనసు పొందుతామో ఆయన ఏం కోరుకుంటున్నాడు? దానికి తగిన ఫలాలు ఫలించాలి అని కోరుకుంటున్నాడు. మరి అలా ఫలిస్తున్నామా? అలా ఫలించకుంటే మరి అదే అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. సో గొడ్డలి రెడీగా ఉంది. గొడ్డలి రెడీగా ఉంది. మరి ఏ విధంగా మరి మనం ఫలించకుండా ఉంటే నరకబడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలా ఉన్నాం మనం? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? మరి ఆత్మ ఫలాన్ని గురించి మనకు గలతీ 5:23 25లో చెప్పబడి ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా చెప్పబడినాయి. అవి ఫలిస్తున్నామా మనము? మనల్ని చూసినప్పుడు మరి ప్రభు ప్రేమను మనలో అందరూ చూస్తున్నారా? ఇంత ఎంత ఆశ్చర్యం! వీళ్ళు ఎంత ప్రేమను కనపరుస్తారు. ఎవరిలో ఇలాంటి ప్రేమను చూడలేదు. కేవలము ప్రభు ప్రేమనే వీళ్ళు కనపరుస్తున్నారు అనే విధంగా మన జీవితం ఉందా? మారు మనసు పొందినామంటే దానికి తగిన ఫలాలను ఫలించాలని యోహాను గారు చెప్తున్నారు. మరి సమాధానంగా ఉంటున్నామా? అందరితో సమాధానంగా ఉంటున్నామా? శక్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండమని చెప్తున్నాడు ప్రభు. ప్రేమ విషయమైతే ప్రేమ పొందుటకు ప్రయాసపడుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ప్రభు చెప్పేటప్పుడు అలాంటి సమాధానం అందరితో ఉందా? మనల్ని గురించి ఎలాంటి సాక్ష్యం ఉంది బయట? వీళ్ళు ఎప్పుడు గొడవ పడతా ఉంటారు. కేవలం చర్చికి వెళ్తారు, ప్రేయర్ చేసుకుంటారు, వీక్లీ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ ఇతరులతో గొడవ పడతా ఉంటారు. అది దేని కొరకైనా కావచ్చు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేదా మానవ సంబంధాల్లో కావచ్చు, హ్యూమన్ రిలేషన్స్ లో కావచ్చు. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారని కావచ్చు, వారి మాటలను బట్టి కావచ్చు. ఏదో ఒక విషయంలో మనము మరి గొడవ పడతా ఉంటే వాళ్ళు ఎట్లా వస్తారు ప్రభు దగ్గరికి? అందుకే కదా సువార్తను ప్రకటించాలి, మనమే సువార్తగా ఉండాలని చెప్తారు పెద్దలు. 4 సువార్తలు ఉన్నాయి. వాటిలో ఉన్న సత్యాలను ప్రచురించాలి. ప్రభు మనకు ఏం చేస్తున్నాడు? మనలో ప్రతి ఒక్కరి కొరకు చనిపోయినాడు. దాని వలన మనకు నిత్య జీవం లభించింది. ఆయన తిరిగి లేవడం వలన పునరుత్థాన శక్తి మనకు లభించింది అనే సువార్తను ప్రకటించాల్సిందే. కానీ మనమే సువార్తగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎంతమంది మనల్ని చూసి ప్రభు వైపు మరలుతున్నారు, లేక దూరంగా వెళ్తున్నారు? పౌలు గారు చెప్తారు కదా ఒక చోట, మిమ్మల్ని బట్టియే కదా నా నామానికి అవమానం వస్తుందని. మనల్ని బట్టి ఎవరైనా ప్రభువుకు దూరం అవుతున్నారా? మనం చూస్తే ఎన్నో ఉదాహరణలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద చర్చెస్ లోనే, పేరుగాంచిన చర్చెస్ లోనే, ఆ చర్చిలో ఉన్న వాళ్ళని బట్టి మరి అనేకులు ప్రభువుకు దూరం కావడము, చర్చి మానుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాము? వాళ్ళందరిని గురించి మాట్లాడుకుంటాం మనము. హెబ్రోన్లో ఇలా జరిగిందంట, సిఎస్ఐ చర్చిలో ఇలా జరిగిందంట, గొడవలు పడుతున్నారంట, ఎలక్షన్స్ లో ఇలా మోసాలు చేసుకుంటున్నారంట మాట్లాడుతూ ఉన్నాం. మరి మనం ఎలా ఉన్నాం? అందరితో సమాధానంగా ఉంటున్నామా? ఎప్పుడు సంతోషంగా ఉంటున్నామా? కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు రావచ్చు, ఖచ్చితంగా వస్తాయి. శ్రమ వస్తుంది అని ప్రభు చెప్తున్నారు, శ్రమ రాదని చెప్పలేదు. మరి అలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మన సంతోషము ఏమవుతా ఉంది? కొంతమంది చిన్న చిన్న దాంట్లకు చాలాసార్లు చెప్తాను ఈ మాట నేను. చిన్న చిన్న దాంట్లకే బహువేదన వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు ఏమమ్మా నీకు ప్రభు మీద నమ్మకం లేదా? ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వేరే వాళ్ళే, ప్రభుని ఎరగని వాళ్ళు, అన్నజనులుగా ఉన్నవాళ్ళు, క్రైస్తవులుగా ఉండి ప్రభు నిజంగా సొంత రక్షకునిగా తెలియని వారు, ఆ అనుభవ జ్ఞానం లేని వారు. అన్ని ప్రార్థనలు చేస్తావు, ఎందుకు ఎప్పుడు నువ్వు ఏడుస్తా ఉంటావు? ప్రభు మీద నమ్మకం లేదా అని వాళ్ళు మనల్ని అనే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు. అది ఎలా ఉంది మన జీవితం? దీర్ఘశాంతం చూపిస్తున్నామా? ప్రభు అయితే మన పట్ల దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. మనము అలా దీర్ఘశాంతం చూపిస్తున్నామా? ఎవరినైనా సహించామా? ఇవన్నీ కూడా మరి ఆత్మఫలంలో భాగాలే. అలా ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. బహుగా ఫలించమని మనము ప్రభు చెప్తా ఉన్నాడు కదా. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం ధ్యానించినాం చాలాసార్లు, చాలా మంది ద్వారా ధ్యానించినాం. అక్కడ ఏం చెప్తున్నాడు? మరి మీరు బహుగా ఫలించమని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా బహుగా ఫలిస్తున్నామా? మనము అసలు కొంచెమైనా ఫలిస్తున్నామా? మనల్ని మనము
పరీక్షించుకున్నాం. కాబట్టి మన మూల పట్టణానికి వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఈ అంజీర దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. సో ఇది సారం తీసుకుంటుంది భూమి నుంచి. దీనికి వాటర్ పెడుతున్నాము. ఈ ల్యాండ్ ఎందుకు వేస్ట్ కావాలా? దీన్ని తీసేస్తే మిగిలిన చెట్లకన్నిటికి ఇంకా ఎక్కువ పుష్కలంగా నీళ్లు లభిస్తాయి కదా. ఎందుకు దీన్ని ఇక్కడ పెట్టడము? లేదా దీన్ని తీసివేసి మరి వేరే చెట్టునైనా నాటొచ్చు కదా, అదైనా నాకు ఫలాలను ఇస్తుంది. ద్రాక్ష చెట్లు మిగిలినవి మంచి ఫలాలను ఇస్తాయేమో, ఇది లేకపోవడం వల్ల ఎక్కువ ఫలాలను ఇస్తాయేమో అని ఆ యజమాని చెప్తా ఉన్నాడు. ఎవరు ఆ యజమాని? మన తండ్రి అయిన దేవుడు. మరి ఆ కంజరపు చెట్టు ఎవరు? మనమే. ద్రాక్ష తోట ఏంటి? మన సంఘం. కాబట్టి అలా మరి తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు తోటమాలి మన యేసయ్య ఏం చెప్తున్నారు? 8వ వచనంలో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. 2024 వరకు, రక్షించబడిన నాటి నుంచి 2024 వరకు ఏం ఫలించలేదు. ఫలిస్తే గెలిస్తే ఏవో కాలు ద్రాక్షలను ఫలించినట్లు మనం కూడా మరి కాలు పండ్లను ఫలిస్తున్నామేమో, కాలు అంజూర పండ్లను ఫలిస్తున్నామేమో. ఈ చెట్టు అయితే అస్సలు ఫలించలేదు. మనం ఫలిస్తే కూడా సరైన పండ్లు కాలేమో కదా. పండ్లు బాగాలేవు అనుకోండి, తింటామా? లేదు కదా. వాటిని బయట పక్కకు పెట్టేస్తాం. అవి అలా అలా పాడు కాకుండా పాడైపోవాల్సిందే. కాబట్టి అలాంటి పండ్లను మనం ఫలిస్తున్నామా? తోటమాలి ఏం చెప్తున్నాడు? ఇంకొక సంవత్సరం ఉండనేమో. ప్రియ ప్రభు మన యేసయ్య మనకు తండ్రికి మధ్యవర్తిగా ఉంటూ మరి మనల్ని గురించి ఆయన దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఈ గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, అయినా పర్లేదు ప్రభు, వీళ్ళు ఫలిస్తారు. వీళ్ళకు చాలా, నేను వీళ్ళ కొరకు చాలా చేశాను. నా బిడ్డలు వీళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫలించడం లేదు, కానీ ఫలిస్తారు. కాబట్టి దయచేసి సంవత్సరం ఉండనివ్వండి, 2025లో ఉండనివ్వండి అని ప్రభు మనల్ని గురించి తండ్రి అయిన దేవునితో మన తరఫున చెప్తా ఉన్నాడు. అంజరపు చెట్టు ఏమీ మాట్లాడలేదు కదా. ఆ చెట్టు తనను తాను జస్టిఫై చేసుకోగలదా? మనల్ని మనం జస్టిఫై చేసుకోగలమా? ఇదిగో దీన్ని బట్టి నేను ఫలించలేదు. మనం చూస్తే ఎంత ఆశ్చర్యం అవుతుందంటే, ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, తన టెస్టిమనీ చెప్తా ఉన్నారు. ఆమె ఎంతో మంచి ఆస్తిపరురాలే. ఒక పల్లెటూరుకి వెళ్ళి మరి అక్కడ బీద వాళ్ళందరికీ సువార్త చెప్పి ఆ తర్వాత వాళ్ళకి శారీస్ ఇవన్నీ పంచిందంట, ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ పంచిందంట. ఆ తర్వాత పాస్టర్ గారు, అమ్మ ఈమెను చూడండి అని ఒక బీద విధవరాల్ని చూపించినాడంట. అసలు ఈమెకు తినడానికి తిండి లేదు, మరి ఇల్లు లేదు, ఏదో ఎవరో కొంచెం ప్లేస్ ఇచ్చితే అక్కడ నివసిస్తా ఉంది, ఎవరైనా ఏమన్నా పెడితే తింటది. కానీ ఆమెకు వచ్చే 2000 గవర్నమెంట్ ఇస్తుంది కదా, అక్కడ తెలంగాణలో మరి 2000 ఇస్తారేమో, నాకు కరెక్ట్గా తెలీదు. ఆ 2000 దాచిపెట్టుకొని సంవత్సరానికి 5 మందికి కొత్త చీరలు ఇస్తుందమ్మా ఈమె అని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ సిస్టర్ సిగ్గుతో తలదించుకున్నదంట. నాకు ఇంత ఆస్తిని ప్రభు ఇస్తే నేను కొంచెమే ఇస్తున్నాను ప్రభువుకు, మరి ఈ బీద విధవరాలు ఎంతగా అనేకులకు సహాయం చేస్తుంది. కాబట్టి ఆమె కనపరిచిన ప్రేమను బట్టి, ఆమె 5వ సువార్తగా ఉంది కాబట్టి కొంతమంది మరి ప్రభు వైపు తిరగడం అనేది చూసింది ఆ సిస్టర్. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. కాలు చేతులు లేని ఆ యొక్క వ్యక్తి ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. మనకేమి లక్షణంగా ఉన్నాం కదా. ప్రభు కృపను బట్టి మరి అన్ని అవయవాలతో మంచి ఆరోగ్యంతో పెట్టినాడు ప్రభు. మరి అనేక మంది 60 years దాటిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకు వచ్చిన అనేక పరిస్థితుల్లో ప్రభు వాళ్ళని కాపాడుతూ వచ్చినారు. మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఆయనే జవాబై మరి సంవత్సరాలు మనల్ని కాపాడుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, 2025వ సంవత్సరంలో కూడా ఉండనేమో, నా బిడ్డలు నా కొరకు ఫలిస్తారు. మరి ఎలా ఫలిస్తారు అనేది మనం చూసుకుంటే, మరి ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఉండడం ఎలా ఉండాలి?
ఫలించడానికి, ఆయన కొరకు ఫలించడానికి ఒకే ఒక మూల సూత్రం ఏంటంటే ప్రభువే చెప్పారు కదా! ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువే చెప్పారు. 15 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. అదే 4వ వచనంలో ఏం చెప్తున్నారు? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. అప్పుడు ఫలిస్తామంట. అబైడ్ ఇన్ మీ. ఈ మాట చాలా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది కదా! ఆయనలో నిలిచి ఉంటే అప్పుడు మనం ఫలిస్తాం. అలా నిలిచినప్పుడు మాత్రమే మంచి ఫలాలు ఫలిస్తాం. ఎక్కువగా ఫలిస్తాం. మరి ఆయనలో ఉన్నామా? ఆయనలో ఎలా ఉండగలం మనము? అసలు ఆయనను గురించి తెలుసుకున్నామా? ఆ రక్షణ కార్యం మనలో జరిగిందా? మనం ఊహించుకుంటున్నామా ఊరికే? ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. మరి ఫలానప్పుడు మరి నేను గూడా రక్షణ తీర్మానాన్ని తీసుకున్నాను అని ఊరికే చెప్తున్నామా? నిజంగా మన కొరకు ప్రభు ఏం చేశాడు? మన పాప శిక్షనంతా ఎలా భరించాడు? అసలు నిజంగా పాపులమని ఆ ఒప్పుకోలుందా? అలా ఒప్పుకోలుంటే, ఆ రక్షణలోకి మనమొస్తే, ఆయనతో మరి కనెక్ట్ కలిగి ఉంటే, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటే, ఆ తర్వాత ప్రభు ఏం చెప్తా ఉన్నారు? మీరు నాలో నిలిచుంటే, మీరు నా కొరకు ఫలిస్తారు. ఒక్క 2 మాటలు ఏంటి? ఆయనలో నిలిచి ఉండడానికి మనం ఏం చేయాలి? మనకందరికీ తెలుసు. మనకు కీర్తనలు 1వ అధ్యాయంలోనే మనకు చెప్పబడింది కదా! మనందరికీ బాగా కంఠత వచ్చిన వాక్యం. ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను పడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఏం చేయాలి మనము? ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రాలు దాన్ని ధ్యానించాలంట. ఏమవుతుంది అట్లా? ధర్మశాస్త్రంలో మనము ఎప్పుడు దివారాత్రం దాన్ని చదువుతా ఉంటే ఏమవుతుంది? ఎప్పటికప్పుడు ప్రభు మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు. ఇదిగో వీళ్ళతో ఇలా మాట్లాడండి. మనకు ఆత్మజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఎవరితో ఎలా మాట్లాడాలి? మనం ఏం చేయాలి? ఎలా ఫలించాలి? ఎక్కడికెళ్ళాలి? ఇవన్నీ ప్రభు నేర్పిస్తాడు. అలా ప్రభు మనకు నేర్పించినప్పుడు, ఆ అవకాశాలు మనకు కల్పించినప్పుడు దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఏం చేయాలి మనము? దివారాత్రాలు ధ్యానించాలి. ఇలాంటి మాటలే మనము ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనము చూస్తాం. 7, 8 వచనాలు చూస్తే ఇర్మియా 17వ అధ్యాయము 7, 8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాల్వల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. అది దాని ఆకు పచ్చగానును. వర్షం లేని సంవత్సరంలో చింతనొందదు, కాపు మానదు. వాటి ఏం చేస్తుందంట ఆ చెట్టు? వేళ్ళు తన్నిందంట. కాలువల ఓరను దాని వేళ్ళని తన్నిందంట. అంటే లోపలికి, చాలా లోపలికి ఆ యొక్క వేళ్ళు లోపలికి పోయినాయంట. కాబట్టి ఈ లోపలికి అంతగా వాక్యంలో మనం వేరుపారి వాక్యాన్ని బాగా నేర్చుకున్నప్పుడు, ఆ వాక్యం అనేది మనం ఫలించడానికి దోహదం చేస్తుంది. ఆయనలో మనల్ని నిలుపుతుంది. ఎప్పుడైతే మరి వాక్యాన్ని చదువుతుంటామో ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమను పదే పదే గుర్తు చేస్తాడు. మన బాధ్యతను పదే పదే గుర్తు చేస్తాడు. ఈ విధంగా ఆయనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలా? అనే విషయాల గురించి ఇంకా మనము వీలైనప్పుడు నేర్చుకుందాం. ఎందుకంటే మనకు టైం అవుతుంది కాబట్టి ఈరోజు ముగించుకుందాము. సో, ఒకటే ఒక సూత్రం ఏంటంటే మనం ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో ఉన్నప్పుడు మాత్రమే ఫలించగలము. ఆయన కోరుకున్నది 2 విషయాలు. అవేంటంటే చాలా సార్లు చెప్పుకున్నాం మనము. మీ పూర్ణ హృదయంతోను, మీ పూర్ణ బలంతోను, మీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, సేవించుము. ఆయనను ప్రేమించాలి. ఆయన మనల్ని ఎంతో ఇష్టంగా మనల్ని సృజించినాడు. ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలని కోరికతో మనల్ని సృజించినాడు. మనతో ఎప్పుడు సహవాసం ఉండాలా అని కోరుకున్నాడు. ఆ విధంగా ఆయన్ను ప్రేమించాలని చెప్పినాడు. ఆ తర్వాత నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీ సహోదరులను ప్రేమించుడి అని చెప్పినాడు. సో, ఆ విధంగా సహోదరులను ప్రేమించుతున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి సువార్త చెప్తాము. వాళ్ళు ఖచ్చితంగా ఆ సువార్త నమ్మి వాళ్ళు దేవుని వైపు తిరిగేటట్టుగా, మారుమనస్సు పొందేటట్టుగా, రక్షణ పొందేటట్టుగా మనం ఎక్కువగా కృషి చేస్తాం. అది ప్రేమ కనపరచడం. ఈ లోక విషయాల్లో ప్రేమ చూపించాల్సిందే. అదే సమయంలో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు రక్షణ భాగ్యాన్ని పొంది
పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా వాళ్ళ కొరకు వాళ్ళకి వాక్యం చెప్పడము, వాళ్ళ కొరకు ప్రార్థించడము చేయాలి. చాలా సార్లు ఇది మనకు అట వీలు కాని పరిస్థితి అవుతది. ఎంతో మంది కోసం వాళ్ళతో మాట్లాడలేము మనం దేవుని గురించి. మన యొక్క వాళ్ళతో ఉన్న రిలేషన్స్ వాళ్ళేమనుకుంటారో ప్రభువుని గురించి చెప్తే, సరిగ్గా రిసీవ్ చేసుకుంటారో లేదో, మనల్ని గురించి నెగెటివ్‌గా అనుకుంటారేమో, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనకు అడ్డుపడేటట్టుగా సాతాను చేస్తా ఉంటది కదా! ప్రతీదీ మన దగ్గర నుంచి దొంగిలించేదే మరి సాతాను తనకి ఇష్టంగా చేస్తా ఉంటది. కానీ సాతాన్ని ఎదిరించడానికి, దాన్ని జయించడానికి ప్రభు మనకు శక్తినిచ్చినాడు. సాతాను జయించడానికి శక్తినిచ్చినాడు. నేను లోకంను జయించున్నాను అని చెప్పి మనకు లోకాన్ని జయించడానికి శక్తినిచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి జయ జీవితాన్ని కలిగి ఉంటామో, మనము ఆయన చెప్పిన ఆ యొక్క రెండవ ఆజ్ఞను కూడా లోబడి మరి దాన్ని బేస్ చేసుకొని సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించమన్న ప్రభు ఆజ్ఞను చివరిలో ఇచ్చిన ఆజ్ఞను గ్రేట్ కమిషన్‌ను మనందరం పాటిస్తూ మరి ముందుకు వెళితే అప్పుడు ఆయనలో నిలిచి ఉంటాము. ఆయన కొరకు బహుగా ఫలించే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు ఈ సంవత్సరాన్ని మనకిచ్చినాడు. ఇంకొక సంవత్సరాన్ని కూడా ఉండనిమ్మని చెప్తున్నాడు. ఆ తర్వాత 9వ వచనంలో అది చూడండి ఈ మాట. అది ఫలించిన సరి లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పెను. మన తరఫున మాట్లాడుతున్న మన యేసయ్య మరి తండ్రి అయిన దేవునితో ఏం చెప్తున్నాడు? ఈ సంవత్సరంలో ఫలిస్తే సరి, లేకుంటే సంవత్సరం అయినాక కొట్టివేయడానికి ఓకే చెప్తున్నాడు. ఆ తర్వాత చెట్టు ఏమైందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. యేసయ్య చెప్పలేదు ఉపమానంలో. మరి ఫలించిందా? లేదా? తెలీదు. మనం గూడా అంతే. ఫలిస్తామా ఈ సంవత్సరము? లేదా ఫలించకుండా ఉంటామా ఈ సంవత్సరంలో కూడా? ఇప్పుడైతే మనకు తెలీదు. కానీ ప్రభు కృప చూపి మనల్ని నడిపిస్తాడు. కానీ ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి. చెట్టు వేరు దగ్గర గొడ్డలి ఉంచబడింది. మరి గొడ్డలి ఫలించని చెట్టునంతా తీసి అగ్నిలో పడవేస్తది. మరి ఆయన రాకడ సమీపంగా ఉండగా, ఆయన కొరకు ఫలించకుంటే మరి యేసయ్య మన కొరకు ప్రార్థించిందంతా మరి ఆయన మన కొరకు ఏడుస్తా ప్రార్థిస్తున్నాడంట. అదంతా కూడా మరి మనకు ఉపయోగకరంగా లేకుండా ఉంటుంది. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ ఓన్లీ. మనకు ఫలించాలా అనే ఆశ ఉంటే మనం ఫలించడానికి ప్రభువు తగిన సహాయం చేసేవారంటారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్న మనమందరం, నేను మీలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కొరకు ఫలించే విధంగా ఈ 2025 సంవత్సరంలో మళ్ళీ ఇంకా 355 రోజులు మిగిలున్నాయి. ఈ 355 రోజులలో ఎంతగా బహుగా ఆయన కొరకు ఫలించేటట్టుగా, మంచి ఫలాలు ఫలించేటట్టుగా, ఆత్మ ఫలాలు ఫలించేటట్టుగా ప్రభు మనందరినీ నడిపించుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు జ్యోతికి, మరి గ్రూప్‌లో ఉన్న అందరి సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ సహాయం నాకు చేసినందుకు ప్రభువుకే స్తోత్రం కలుగును. ఆమేన్.